సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మున్నార్ అండి. మేమైతే ఈరోజు సైట్ సీయింగ్ ప్లాన్ చేసుకున్నాం. మిచెల్ న్యూజిలాండ్, ఇంకా టిమ్, ఇంకా ఫిలిప్, ఇంకొక జర్మనీ అబ్బాయి యాడ్ అయ్యారు. సో మీ నలుగురం అయితే సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. సో 300 ఛార్జ్ చేస్తారు గవర్నమెంట్ బస్ అని. ఇక్కడ బస్సెస్ చూపిస్తాను 9 AM to 5 PM వరకు. సో మన మున్నార్లో ఉన్న సైట్ సీయింగ్ ప్లేస్ అని చూపిస్తాను. ఇదిగోండి, నేను ఈ బస్ అంటే బస్ కాదు, ఇది రెస్టారెంట్. సో నేను ఆ రెస్టారెంట్ దగ్గర ఆగాం టిఫిన్ చేయడానికి. సో కేరళ వంటకాలు అప్పయ్యాము. అంతా బస్సే కానీ ఆ బస్సు రెస్టారెంట్ కింద మార్చారు. సో ఇదిగోండి ఇడ్లీ, అప్పయం, ఆమ్లెట్ ఇవన్నీ తింటున్నారు. సో ఇక్కడ అన్ని ఫ్లవరింగ్స్ ఇవన్నీ. సో ఇదంతా టీ మ్యూజియం అండి. ఫస్ట్ సైట్ మ్యూజియం టీ మ్యూజియం. మనం 125 ఇస్తే మనకి టీ మ్యూజియంకి తీసుకెళ్తారు. సో నేను ఆల్రెడీ కాఫీ మ్యూజియంస్ ఇవన్నీ చూశాను కాబట్టి నేనైతే వెళ్ళట్లేదు. 125 ఇచ్చుకొని మళ్ళీ మ్యూజియంకి ఏమి వెళ్తామని చెప్పి వెళ్ళలేదు. సో ఇదేనే ఈ మ్యూజియం టికెట్ కౌంటర్. సో వర్షం పడుతుంది. మున్నార్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్లో ఉందండి మొత్తం. ఎందుకు చాలామంది మున్నార్ వస్తారా అని చెప్పేసి అనుకున్నాను, కానీ వ్యూస్ అయితే చూడండి, లుక్ అద్భుతం. ఇక్కడ మనకి ఇంకొక ఫ్లవర్ కూడా ఉంది, రేరెస్ట్ ఫ్లవర్. అది నేల కురించిని అని 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తుందండి. అంటే బ్లోసమ్స్ అవుతూ వస్తాయి. చాలా బ్యూటిఫుల్ అది. చూడండి, చాలా అందమైన చామంతి పువ్వులు. లొకేషన్స్ అయితే అద్భుతం, ఇంకో నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. సో 9 AM to 5 PM అండి సైట్ సీయింగ్. ఇవన్నీ మొత్తం కలిపేసి ఒక బ్లాగ్లో పెట్టేస్తాను, మీరు చక్కగా చూసుకోవచ్చు. సో కానీ ఇదైతే పొద్దున్న వర్షం పడుతుంది. హిల్ స్టేషన్ దగ్గర ఉన్నాం కాబట్టి వర్షం పడుతుంది. చాలా బ్యూటిఫుల్ అండి. ఇది నేను చిక్మగళూరు, కూర్గు చూశాను, కానీ ఇది కూడా ఇంచుమించు చాలానే ఉంది, కానీ ఇది మరొక లెవెల్. ఇది Lions roaring in the morning sun, searching for a longer day. People feeling like the light has just come. We must never stop the way. Birds jumping and I hear my name, grasping into a life. Life is happy but it's so insane. We must merely make a start. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah. Lion's gonna come. The birds have just begun. We will always take a stand for the people, for the land. Let's go back to when we were young. For the animals we stand. Let's go back to when trees were swung. Kids across the land. Savannah, I'm coming home. Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. Savannah, let's all take a walk. Savannah, I'm coming home.
we'll never be alone. Savannah. లేక్ దగ్గర అయితే ఆపారండి, హాఫ్ అన్ అవర్ అని. వ్యూ అయితే బాగుంది, పర్వాలేదు. చూడండి, ఈ ప్లాంట్ చాలా అరుదైన రకం అండి. ఇది మనకి బ్రెజిల్, అర్జెంటీనాలో మాత్రమే కనిపిస్తుంటాయి. సో ఇది మనకి కేరళలో కూడా ఉంది, మున్నార్లో ఉంది. చూడండి, సోల్నం వీరియం. సో ఇదంతా ఫోటో పాయింట్ అండి. Did you capture the video? No, I'm just kidding. Don't spoil your stomach, he's telling. So is it a food point or what? No, he say इधर खाना लंच दो लाता है, हम लोग बाय करना है, थोड़ा हेल्दी है, तो टॉप स्टेशन में इतना हाइजीनिक नहीं होगा इसलिए. So how much time? 11:50 को वापस आना था. Okay, thank you. టిమ్ అసలు ఒప్పట్లేదు, అసలు ఛార్జింగ్ అయిపోయి కూడా ఛార్జింగ్ పవర్ బ్యాంక్ పెట్టి మరి ఫోటోలు తీసేస్తాడు ఇన్స్టాగ్రామ్. చూడండి, వ్యూ అద్భుతంగా ఉంది. మిచెల్ అండ్ ఫిలిప్, చూడండి, బ్యూటిఫుల్. ద వ్యూ ఇస్ అమేజింగ్ యార్, అమేజింగ్. ఈ రోజు అంతా మాకు సైట్ సీయింగ్ అని చెప్పి మొత్తం ఫోటోగ్రఫీస్ అలా ఉన్నాయి. చాలా బాగుందండి వ్యూ అయితే, చాలా చాలా బాగుంది. ఇదిగోండి, చాలా బ్యూటిఫుల్. చూపిస్తాను చూడండి, చెట్లు మధ్యలో ఆ లేక్ వ్యూ అనేది అద్భుతం. ఇదంతా ఫోటో పాయింట్ అంట. వ్యూ అయితే అద్భుతంగా ఉందండి. మునార్ మొత్తం వ్యూస్ అన్నీ అద్భుతం. కాకపోతే ఇక్కడ నేను మీకు వ్లాగ్ సెపరేట్గా ఇండివిజువల్గా చేద్దామన్నా కూడా మనకి వ్యూ పాయింట్సే ఉన్నాయి కాబట్టి నేను స్పెషల్గా ఏం వ్లాగ్స్ చేయట్లేదు. సో అన్నీ కూడా మీకు సైట్ సీయింగ్ అని చెప్పేసి మొత్తం అంతా కలిపి ఒక దాంట్లో పెట్టేస్తున్నాను.
లొకేషన్ చూడండి, మొత్తం ఫాగుతో కమ్మేసుకుంది. అద్భుతం. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, అంత బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, చాలా అంటే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ నీకుంటాను. చూడండి, మున్నారా మధ్యాక అద్భుతంగా ఉందండి. సో భోజనంకి అయితే ఆపాడండి. క్యాప్ తీయలేను, క్యాప్ ఉంచలేను, ఎందుకంటే వీడు మలయాళంలో వాడికి ఏం అర్థమైందో నాకైతే డెఫ్ కటింగ్ చేశాడు. సో నేను వేరే ఇలా చెప్పాను, వాడికి ఇంకోలా అర్థమైంది. సో మాకైతే బ్రేక్ ఇచ్చారు. మొత్తం అంతా ఇదంతా సైట్ సీయింగ్ అని ఇవ్వండి. మొత్తం ట్రెక్కింగ్, కాఫీ, టీ ప్లాంట్స్. అది మరి అసలు ఆగట్లేదు. సో ఇదంతా టీ ప్లాంటేషన్ అండి. సో మొత్తం ఇవన్నీ కూడా మనకి టీ ప్లాంట్సేనండి. టీ మ్యూజియంకి స్టార్టింగ్ తీసుకెళ్లారు కానీ నేను వెళ్ళలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా మ్యూజియంస్కి వెళ్ళాను. మొత్తం మనకి హౌ ఈ లీవ్స్ని తీసుకొచ్చి మెషిన్స్లో పెట్టి హౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ టీ అనే ఇన్ఫర్మేషన్ అనేది ఆ మ్యూజియంలో ఉంది. సో బ్యూటిఫుల్. మొత్తం ఈ టీ ప్లాంటేషన్స్ వల్ల మొన్నార్కి అందరికీ అందం వచ్చింది. సో ఎందుకంటే వాళ్ళు చక్కగా దీన్ని చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, చక్కగా కోస్తారు. కోసి ఆ షేప్ లాగా తయారు చేయడం వల్ల
మొత్తం ఇదంతా అందంగా తయారైంది. మున్నార్ మొత్తం మనకి ఓన్లీ హిల్ వ్యూస్. చూడండి, ఒక దగ్గర అద్భుతంగా పాక్ కూడా వచ్చింది. ఇవన్నీ మొత్తం స్పైసెస్కి ఫేమస్. కొంచెం సెపరేట్గా వాటర్ ఫాల్స్ చేద్దామంటే ఒక 2 వాటర్ ఫాల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 వాటర్ ఫాల్స్ కూడా ఒకటి లక్కము, ఇంకొకటి వేరే వాటర్ ఫాల్ ఉంది. సో అదైతే కొంచెం చాలా చిన్నవన్నీ నేనే తీయలేదు. ఇదిగోండి, చాలా అద్భుతంగా ఉంది. సైట్ సీయింగ్కి ఎందుకనే నేను చెప్తున్నానంటే, మున్నార్లో మళ్ళీ బండి ఇదంతా అంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో సైట్ సీయింగ్కి అయితే మీకు ఆటోలు ఉంటాయి. సో నేనైతే ఒక లిస్ట్ అయితే పెడతాను. అవి ప్రతి డైరెక్షన్స్ కూడా మనకి 4 మీకు గ్రూప్గా ఉంటే 1500, 1800లో అయిపోతుందండి. అంటే ఒక్కొక్క 5 డైరెక్షన్స్లోకి మీరు వెళ్ళేటట్టు అయితే 1500తో అయిపోతుంది. సో మనకి 4-5 డైరెక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఎంటైర్ లిస్ట్ అనేది నేను పెడతాను ఈ బ్లాగ్ స్టార్టింగ్లో. సో ఇదంతా టీ ప్లాంటేషన్స్ నుంచి. డెఫినెట్గా మీరు మున్నార్ అయితే వస్తే వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మీకు క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది. అద్భుతమైన వ్యూస్, చక్కగా అయితే మీరు వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో అంతకుమించి మనకి ఇక్కడ దేవాలయాలు ఇవన్నీ కాదు, ఇవంతా హిల్ స్టేషనే కాబట్టి నేను ఇంకా మా అయితే మీకు వ్యూస్, వాటర్ ఫాల్ మాత్రమే చూపించగలను మున్నార్లో. సో మ్యూజియం ఉంది కానీ ఆ టీ మ్యూజియం అంటే మళ్ళీ మీకు రొటీన్గా మీకు చిక్మగళూరులో చూపించాను. కాఫీ మ్యూజియం ఇదంతా రొటీన్ అవుతుందని చూపించలేదు. సో మా సైట్ సీయింగ్ ఇంకా 5 గంటల వరకు ఇంకా ఉంది. ఇదిగోండి మా స్నేహితులు ఇంకా వస్తున్నారు. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అండి. Remember when you said it doesn't get better than this? Only a fool would've let you go. You got into my head. Am I about to lose myself? When will all of this fade away? 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. I know that it's hopeless, but we won't be fine. 'Cause nothing's ever black and white. I don't see the fire in your eyes, wondering what I've done wrong. Those words are kinda hard to find, so I just had to write this song. I don't wanna see you cry again, and no matter how the story ends, I'll always be there for you. 'Cause I see colors for the first time. I'm starting to realize nothing's ever black and white. And I'm caught up in the first night. Now it doesn't feel right. I'll just have to say goodbye one last time. వచ్చాం. ఇదంతా ఇదే ఇప్పుడు ఇక్కడ సైట్ సీయింగ్. He got leeches. సో ఇది చాలా బోట్స్ అయితే ఉన్నాయి. పెడలింగ్ ఇవన్నీ చేస్తున్నారు. పక్కనే డ్యామ్. సో ఇదిగోండి, ఇదంతా డ్యామ్. ఇది కొండల డ్యామ్. చక్కగా 300 కడితే చక్కగా మొత్తం తిప్పేస్తారండి సైట్ సీయింగ్ అని చెప్పేసి.
in your eyes, wondering what I've done